మొత్తమే కనిపిస్తుంది అంటున్నాడు. అంటే మనము శుద్ధీకరించబడి దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి చదువుకుంటే అద్భుతమైన మాట అక్కడ మనకు కనిపిస్తోంది. యెషయా ప్రవక్త మనలాగే దేవాలయంలో చేరి మహాప్రభువుల వారిని ఆరాధిస్తూ ఉండగా అత్యున్నతమైన సింహాసనము మీద దేవుడు వేంచేసి ఉంచుట, అనేక లక్షలాది మంది, వేలాది మంది దేవదూతలు, కెరూబులు, సెరాఫులు, అగణిత దూతల సమూహాలు ప్రభు సన్నిధిలో ఉండి వారు గట్టిగా దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ఒక్కసారి యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 2వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము అని దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరు 6 రెక్కలు కలిగి ఉండిరి. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నారు, మరి 2 రెక్కలతో పాదాలను కప్పుకున్నారు, మరి 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నారు. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తిమంతుడైన ప్రభు, వాళ్ళు పాడుతున్నటువంటి పాట, స్తుతిస్తున్నటువంటి మాట, సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు అతని మహిమతో నిండియున్నవి అని ఎలుగెత్తి పలుకుచుండిరి. అంటే చాలా గట్టిగా, చాలా బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. జరిగిన విషయం చూడండి అమ్మా. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను, దేవళము పొగతో నిండిపోయెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ పాపపు మాటలే, అపవిత్రమైన పలుకులే. ప్రజల నడుమ నేను అపవిత్రములైన మాటలు చెప్పి, అపవిత్రములైన పెదవులు కలిగిన వరజల మధ్య నేను జీవించుచున్నాను. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు ఆయన నా కన్నులను చూచితిని, నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చి అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించగా, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీవు పాపము కడిగిపోయినది. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. 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 అందరూ 2 చేతులు జోడించి అత్యంత భక్తి విశ్వాసములతో గౌరవప్రదముగా మహాదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు బలిపీఠం మీద వేంచేసి వచ్చి ఉన్నారు. మన వైపే చూస్తున్నారు. మీరు నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను మీకు ఉండగా మీకు భయం లేదు అనే ఒక గొప్ప భరోసా కూడా ప్రభు మనకి ఇస్తున్నారు. కనుక 2 చేతులు జోడించి దివిస ప్రసాద ప్రభుని నమస్కరిస్తా నిండు హృదయంతో ప్రభుని ఆరాధించుదాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పాడిన తర్వాత పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. ఆ తర్వాత పడి హల్లెలూయా 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 మహోన్నతుడా మహిమ స్వరూపుడా మహిమాన్వితుడా కృప వెంబడి కృపను ప్రసాదించు ప్రభువా సప్రసాద ప్రభువా ఆరాధన. కెరూబులతో సెరాఫులతో అగణిత దూతల సమూహములతో నిత్యము కొనియాడబడు నా దేవా ఆరాధన నీకే ఆరాధన హృదయపూర్వక ఆరాధన హృదయపూర్వక ఆరాధన. హల్లెలూయా 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 అందరూ చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా
వెనక ముందు ఎవరు నిలబడటానికి ప్రయత్నం చేయొద్దండి. మోకరించగలిగితే మోకరించండి. అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నాము. దేవుని వాక్యం చెబుతుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనము 10వ వచనం చెబుతుంది, ఆకాశమునందును భూమి యందును సర్వలోకమునందును ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధించాలి. బైబిల్ తీయగలిగితే తీయండి, చదువుదాం ఒకసారి. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను, అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులు వినతులు అయ్యి క్రీస్తు నామమునకు మోకాళ్ళు ఉంచి వినతులు కావలెను. ప్రతి నాలుక ఆయన నామమును స్తుతించవలెను, ప్రతి శిరస్సు ఆయనకు నమస్కరించవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 95వ కీర్తనలో 5వ వచనాన్ని ఒక్కసారి చదువుతాం. 95వ కీర్తన
Praise the Lord. 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 మొదటి వచనం చదువుతున్నాము. రెండు, రెండు, ప్రభువును ప్రభువుని సంతోషముతో స్తుతింతుము. మన రక్షణకర్త అయిన దేవుని ఆనందముతో కీర్తించెదము. కృతజ్ఞత స్తుతులతో అతని సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించెదము, స్తుతించెదము. ప్రభువు మహాదేవుడు, దైవములందరికంటే మహారాజు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 5వ వచనము కూడా అద్భుతమైన మాట కీర్తనకారుడు సముద్రము చెప్తున్నాడు. ఆయనది, సముద్రము ఆయనది, ఆయనే దానిని చేసెను. ధరణి ఆయనది, ధరణి ఆయనది, ఆయనే దాన్ని కలుగు చేసెను. కనుక ఆయన చెప్తున్నాడు, ఎంత గంభీరుడైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడైన దేవుడు, ఎన్ని మేలు చేసే దేవుడు. కనుక ప్రజలారా, రెండు, దేవుని బిడ్డలారా, రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతుము. మనలను సృష్టించిన ప్రభువుని ముందుట మోకరిల్లదుము. ఏముందండి అక్కడ? మోకరిల్ల, గట్టిగా చెప్పండి. మోకరిల్లాలి. మోకరించుట ఆశీర్వాదం. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, వన్ హూ నీల్స్ బిఫోర్ గాడ్ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. దేవుని సన్నిధిలో మోకరించేవాడు ప్రపంచంలో ఎవరి ముందైనా నిలబడగలడు. అంటే ఎవరి ముందైనా నిలబడగలడంటే నువ్వు మోకరించినప్పుడు, మోకాళ్ళ మీద వంగినప్పుడు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఎవరితోనైనా జ్ఞానం కలిగి మాట్లాడగలవు. నీకు తెలివినిస్తాడు, శక్తినిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించుట అంత ఆశీర్వాదం. అందుకని ఆయన అంటున్నాడు, రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతుము. మనలను సృష్టించిన ప్రభు ముందట మోకరించెదము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. నేడు మీరు అతని మాట వినినా ఎంత బాగుండును, ఎంత బాగుండును, ఎంత బాగుండును. ఎప్పుడు ఆయన మాట వింటే, ఆయన్ని స్తుతిస్తే, ఆయనను ఆరాధిస్తే. కనుక ప్రియులారా, దేవుడు గొప్పవాడు, అన్ని నామముల కంటే ఘనమైన నామము కలిగిన వాడు, గొప్ప దేవుడు, రక్షించగలిగిన ఏకైక దేవుడు. ఆయన ముందు మోకరించి సప్రసాద ప్రభు మనతో ఉండుట కొరకై, మనలను ఆశీర్వదించుట కొరకై ఇమ్మానుయేలు దేవుడై మన మధ్య వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 147వ కీర్తనలో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. 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 చదువుదాం. మన ప్రభువు మహాగణుడు. గట్టిగా చదువుతుంది. మన ప్రభువు మహాగణుడు, మహాశక్తివంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు. ప్రభు దీనులను లేవనెత్తుతాడు, దుష్టులను నేలకు అనగత్రొక్కుతాడు. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు పాడుడు. తంత్రి వాద్యములతో అతనిని వినుతించుడి. ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. మళ్ళొక్కసారి 5వ వచనం చదువుతున్నాము. మన ప్రభువు మహాగణుడు. అందరూ చెప్పండి ఒకసారి. మన ప్రభువు మహాగణుడు. మళ్ళీ గట్టిగా చెప్పండి. మన ప్రభువు మహాగణుడు. మహాగణుడైన దేవా నీకే స్తోత్రము. మహాగణుడైన దేవా నీకే బలవంతుడైన దేవా నీకే స్తోత్రము. బలవంతుడైన దేవా నీకే శక్తివైన దేవా నీకే స్తోత్రము. మహాశక్తివైన దేవా నీకే స్తోత్రము. దీనాత్మలను దీవించువాడా నీకే స్తోత్రము. దీనాత్మలను దీవించువాడా గర్వాత్మలను కూలద్రోయువాడా నీకే స్తోత్రము. గర్వాత్మలను పౌరద్రోయువాడా నీకే అపారమైన జ్ఞానము కలిగిన దేవా నీకే స్తోత్రము. అపారమైన జ్ఞానము కలిగిన వాడా నీకే స్తోత్రము. దివ్య సప్రసాదములో అణిగి ఉన్న నా దేవా నీకే స్తోత్రము. దివ్య సప్రసాదములో అణిగి ఉన్న నా దేవా నీకే స్తోత్రము. Praise the Lord. 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 మనకేమో మనవి ప్రార్థన ఇష్టం, దేవునికేమో స్తుతి ప్రార్థన ఇష్టం.
ఎందుకని బైబిల్ వాక్యం చెప్తుంది? భక్తులు చేసే స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉండువాడు మన దేవుడు. ఎక్కడుంటాడంట? సింహాసనాసీనుడు. దావీదు గోత్రపు సింహం ఆయన పేరు. కానీ ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ ఉండాలనుకుంటాడు? భక్తులు చేసే స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన సింహాసనం ఏంటి? నువ్వెంత స్తుతిస్తే, ఎంత ఆరాధిస్తే, ఎంతగా చప్పట్లు కొడితే, ఎంతగా ఆయన ఘననామాన్ని పొగిడితే అక్కడికి వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడంట దేవుడు. అందుకని స్తుతి పాత్రలముగా మనం మారాలి, స్తుతి మాత్రలుగా మారాలి. ఎరికో గోడలు ఎలా కూలిపోయినాయి? వాళ్ళ ప్రదేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎరికో గోడలు అడ్డం వచ్చినప్పుడు దేవుడు ఒక్క మాటే చెప్పాడు, ఇదిగో యెహోషువ పాడేవారిని, నాట్యం చేసేవారిని, గట్టిగా దేవుని స్తుతించే వారిని కొంతమంది ముందుని పెట్టుకొని మందసాన్ని ప్రక్కన పెట్టుకొని ఆ ఎరికో గోడల చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 సార్లు ఒకే స్థుతి. ఘనమైన దేవుని నామాన్ని స్తుతిస్తూ, శక్తి గలమైన దేవుని నామాన్ని పిలుస్తా, అన్ని నామల కంటే పైన నామమైనటువంటి క్రీస్తుని స్తుతిస్తా మీరు తిరగండి చాలు. ఏమైపోయింది? ఆ గోడ కూలిపోయింది కదా. గోడ కూలిపోయింది. దీనివల్ల కత్తులు తీసుకెళ్లారా? లేకపోతే గొడ్డలు తీసుకెళ్లారా? పలుగులు ఏమైనా తీసుకెళ్లారా? పెద్ద ఆయుధం దేవుడు ఇచ్చాడు మనకి గోడలను కూల్చడానికి. ఏంటా ఆయుధం? స్తుతి. ఎంత స్తుతిస్తే అంత. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి జెఫన్యా గ్రంథం చూడండి, తర్వాత ఒక చిన్న పాట పాడుకుని దేవుని మనం ఆరాధించుతాం. జెఫన్యా గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. పుస్తకం తీస్తూనే దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జెఫన్యా గ్రంథంలో చూడండి అమ్మా, 3వ అధ్యాయం. చెప్పని క్వశ్చన్ చెప్పండి, కొటేషన్ చెప్పని. 14వ వచనం చూడండి. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానములు చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతోషించు. ప్రభువు నీ దండలను తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు ఇశ్రాయేలు దేవుడు నీ నడుమున ఉన్నాడు కదా. ఇదిగో మనతో ఉండాలని, మనతో